హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ, దండ ప్రణామాలు. అందరికీ స్వాగతం. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నుంచి శ్రీమద్ భాగవతం సమ్మరీ. సో నేను స్టార్ట్ చేస్తున్నాను క్లాస్. సో నేను ఇది ఆఫ్ చేస్తాను. సో మనము శ్రీమద్ భాగవతం ఈరోజు మూడవ స్కందం, శ్రీమద్ భాగవతం మూడవ స్కందం వచ్చేసి దాని సమ్మరీ స్టడీ చూద్దామంట. ఓకే, సో ఇది థర్డ్ క్యాంటో వచ్చేసి కొంచెం పెద్దదన్నమాట. థర్డ్ క్యాంటో టోటల్ 33 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ డిస్కస్ చేశారనమాట. ఒకటి మెయిన్ గా విదుర మైత్రేయ సంవాదం అనేది ఇందులో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కొనసాగుతుంది. ఎందుకంటే పరీక్షితుడు అడుగుతాడు ప్రశ్న సుఖదేవ గోస్వామి దీని గురించి. సో ఇందులో మనం ఫస్ట్ ఉద్ధవుడు ఇంకా విదురుడి యొక్క కలయిక ఎలా జరుగుతుంది చూద్దామంట. దాని తర్వాత విదుర మైత్రేయ సంవాదం ఉంటుంది. సో విదురుడు మైత్రేయుడికి ప్రశ్నలు అడుగుతాడు. ఆ విధంగా రకరకాల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఈ యొక్క సంవాదం ఇలా భాగవతం మూడవ స్కందం కొనసాగుతుంది. అందులో భాగంగా మనము కొన్ని భగవంతుడి యొక్క లీలల గురించి, ముఖ్యంగా వరాహదేవ అవతారం గురించి కూడా చర్చించుకుంటాము ఈ స్కందంలో. అలాగే తర్వాత ఒక ముఖ్యమైన ఫాస్ట్ టైం అంటే ఇంకా ఇందులో కర్దముని దేవహూతి వాళ్ళిద్దరికి భగవంతుడు కపిల దేవుడి యొక్క అవతారం, ఆయన బోధనలు, ఇది బేసికల్లీ మొత్తం మూడవ స్కందంలో ఉండే విషయాలు అన్నమాట, అంశాలు. ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే మొదటి అధ్యాయం వచ్చేసి క్వశ్చన్స్ బై విదుర. సో ఇందులో విదురుడు అడిగిన ప్రశ్నలు. సో విదురుడు ఎవరిని అడిగాడు ప్రశ్నలు అనేది చూద్దామంటారు. సో అసలు విదురుడు మైత్రేయ సంవాదం జరగడానికి ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఫైనల్ గా మనం చూస్తాము. సుఖదేవ్ గోస్వామి ఇలా విదురుడు ఇంటిని త్యాగం చేసి తీర్థయాత్రకు వెళ్ళిపోయాడని చెప్తారు. సో పరీక్షితుడు అడుగుతాడు మరి విదుర మైత్రేయ సంవాదం గురించి. సో సుఖదేవ్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఎందుకు విదురుడు హస్తినాపురం వదిలి తీర్థయాత్రకు వెళ్లాల్సి వచ్చింది అని. సో ఈ పాయింట్ మనం ఒకసారి చర్చించుకున్నాం అనుకుంటాను. ఎప్పుడైతే శాంతియుతంగా కృష్ణుడు వచ్చి ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడం సరికాదు, అవసరం లేదు, అనవసరంగా మీరు వాళ్ళ రాజ్యాన్ని తీసుకొని తప్పు చేస్తున్నారు, పాండవులకి వాళ్ళ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయడమే మంచిది, మీకు శ్రేయస్కరం అని చెప్తారు. కాకపోతే దుర్యోధనుడు పట్టించుకోడు. ఇంకా రివర్స్ లో విదురుని బాగా అవమానిస్తాడు, ఇంకా బెదిరిస్తాడు, ఇంకా హెచ్చరిస్తాడు. అతన్ని ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోకపోతే చంపేస్తానని కూడా చెప్తాడు. సో విదురుడు ఇంకా అక్కడి నుంచి తక్షణమే ఆ రాజ్యసభ నుంచి, హస్తినాపురం నుంచి అక్కడికక్కడే వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. అలాగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఇలా జరిగినప్పుడు విదురుడు ఎలా ఆలోచిస్తాడంటే, ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క మాయ యొక్క ప్రభావమే. సో నాకు ఈరోజు జరుగుతుందంతా కూడా. సో ఆయన అనుకుంటాడు, నేను చాలా కలుషితమైన వాడిని, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు తిన్నాను, వీళ్ళ ఉప్పు తిన్నాను, వీళ్ళ అన్నం తిన్నాను, వీళ్ళ కింద పని చేశాను, వీళ్ళ కోసం, ఇలాంటి వారి కోసం, వీళ్ళందరూ పాపాత్ములు. కాబట్టి నాకు ఇంకా అంత శుద్ధత లేదు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు కృష్ణుడే, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన శరణంలోకి వెళ్ళాలని తెలుసు విదురుడికి. ఆయన కానీ వెంటనే కృష్ణుడి దగ్గర వెళ్లకుండా ముందు తీర్థయాత్రలకు వెళ్ళి నేను నన్ను నా చేతులను, నా శరీరాన్ని, మనస్సుని అంతా శుద్ధపరచుకొని అలా శుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడి శరణలోకి వెళ్తాను అని నిశ్చయించుకొని తీర్థయాత్రలకు వెళ్ళాలని ఆయన ప్రయాణం మొదలు పెట్టారు అనమాట. సో తీర్థయాత్రలు వెళ్ళడానికి ముఖ్యమైన ఉద్దేశం ఇదనమాట. మనం ఇంకా శుద్ధపరచుకోవడానికి, భక్తిలో ముందుకెళ్ళడానికి వెళ్ళాలి. సో ఈ విదురుడు ఈ తీర్థయాత్రల కోసం వెళ్ళినప్పుడు రకరకాల తీర్థ స్థలాల్ని దర్శించుకున్నాడు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు, ఇంకా సరస్వతి నది యొక్క ఒడ్డున ఉన్న ఎన్నో మందిరాలను, భగవంతుడు విష్ణువు యొక్క విగ్రహాలను ఆ మందిరాల్లో దర్శించుకున్నాడు.
అవి పెద్ద పెద్ద మందిరాలంట, దూరం నుంచి కనిపించేవంట శిఖరాలు. సో ఇక్కడ వర్ణించారనమాట, ద్వాపర యుగంలో కూడా, విదురుడి సమయంలో కూడా పెద్ద పెద్ద మందిరాలు ఉండేవి, తీర్థస్థలాలు ఉండేవి. జనాలు తీర్థస్థలాలకు వెళ్ళి భక్తులు అక్కడ మందిరాల్లో భగవంతుడిని దర్శించుకునేవారనే ఘటన ఇక్కడ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా మంది కొంతమంది అంటారు ఈ మందిరాలన్నీ కొత్త కొత్త సిస్టమ్, అసలు మందిరాలు అనేవి లేవు, భగవంతుడికి రూపమే లేదు, విగ్రహాలే లేవు, వీళ్ళన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా కట్టుకున్నారు కలియుగంలో, ముందు అసలు మన శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఇవన్నీ ఇలా మందిరాలు కట్టడం అనేది భగవంతుడికి ఎప్పుడు జరగలేదు ఇలా అని కూడా కొంతమంది వాదిస్తారు అన్నమాట. అలాంటి వారి కోసం ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం ఉందన్నమాట. విదురుడు వెళ్ళాడు, అలా మందిరాలని దర్శించుకున్నాడు, ముఖ్యంగా విష్ణువు యొక్క మందిరాన్ని దర్శించుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు మొదటి అధ్యాయంలో. ఆ విధంగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమవుతుంది అక్కడ కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. అప్పటి వరకు యుద్ధం జరిగిపోయింది అనమాట. తీర్థయాత్రలో ప్రయాణిస్తూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళినప్పుడు తన బంధువులందరూ కూడా కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది కూడా కౌరవులు పాండవుల తరఫు నుంచి కూడా చాలా మంది కూడా చనిపోయారు అనే విషయం ఆయనకు అర్థమవుతుంది, తెలుసుకుంటాడు. దాని తర్వాత విదురుడు యమునా నది ఒడ్డున ఉద్ధవుడిని కలుస్తాడు. అందరికీ తెలుసు ఉద్ధవుడు కృష్ణుడికి ఎంతో ప్రియమైన మిత్రుడు. ద్వారకలో చెప్పాలంటే కృష్ణుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే అది ఉద్ధవుడే. ఉద్ధవుడు కృష్ణుడి ధ్యానంలో ఎంత మగ్నమైపోయి ఉంటాడంటే, ఉద్ధవుడు కృష్ణుడి లాగానే అతని యొక్క శరీరం రంగు రూపం కొద్ది కొద్దిగా మారిపోతుంది అనమాట. ఒకసారి ఉద్ధవుడు వెళ్ళినప్పుడు బృందావనానికి కృష్ణుడు పంపిస్తాడు ఆయనకి ఒక చిట్టి ఇచ్చి, గోపికలకు కోసం, భక్తులకు, బృందావన వాసుల కోసం సందేశం పంపిస్తాడు కృష్ణుడు ఉద్ధవుడి ద్వారా. సో ఉద్ధవుడు అక్కడికి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసి బృందావన వాసులు, గోపికలు కృష్ణుడు ఇచ్చాడేమో అనుకుంటారు, అలా కన్ఫ్యూజ్ అయిపోతారు. దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యో ఇతను కృష్ణుడు కాదు, ఇతను వేరే అతను అనుకుంటారు. సో అంతగా కృష్ణుడు ధ్యానంలో ఆయన మగ్నమైపోయి అతను ఇంకా ధరించే వస్త్రాలన్నీ కూడా కృష్ణుడు యూజ్ చేసిన వస్త్రాలని, యూజ్ చేసిన వస్తువుల్ని ఉద్ధవుడు మహాప్రసాదంగా యూజ్ చేసేవాడు అనమాట. ఆ విధంగా ఉద్ధవుడు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట కృష్ణుడికి. అంతేకాకుండా ఆయన చాలా గొప్ప విద్వానుడు. సో కృష్ణుడు ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా ఉద్ధవుడితో పరామర్శ చేసే ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు ద్వారకాలో. సో ఆ విధంగా చూసుకుంటే మనము ఉద్ధవుడు చాలా స్పెషల్ అనమాట. సో అలా విదురుడు అందుకని ఉద్ధవుడిని కలవగానే యదువంశం గురించి, కురువంశం గురించి, వాళ్ళందరి బాగోగుల గురించి అడుగుతాడు. ఫైనల్ గా కృష్ణుడు ఎలా ఉన్నాడు, బలరాముడు ఎలా ఉన్నాడు, మెయిన్ గా ఆయనకు తెలుసుకోవాల్సిన విషయం అది అడుగుతాడు. సో తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకుంటాడు. తర్వాత విదురుడు చాలా దుఃఖంలో ఉంటాడు. ఇంకా ధృతరాష్ట్రుడిలా తెచ్చుకోలేదు, తెలివి తెచ్చుకోలేదు, బుద్ధి తెచ్చుకోలేదు, ఇంకా అలాగే ఆ రాజమహల్లో ఉండి అలాగే నివసిస్తున్నాడని తెలుసుకుంటాడు. సో దాని తర్వాత ఫైనల్ గా ఈ విధంగా ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో విదురుడు ఈ విధంగా వీళ్ళ గురించి ప్రశ్నలు అడుగుతాడు. అసలు ఆ ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయన అడిగిన ప్రశ్నలు బేసికల్లే విదురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం నెక్స్ట్ చూస్తాము. ఉద్ధవుడు ఇస్తాడు కొన్ని సమాధానాలు, అవి ఫస్ట్ మనం చూద్దామంట. సో ఇప్పుడు విదురుడు ఉద్ధవుడికి అడిగారు ప్రశ్నలు బేసికల్లీ బాగోగుల గురించి, యదువుల మెయిన్లీ కృష్ణ బలరాముడి గురించి, యాదవుల గురించి, అందులో మళ్ళీ కురువంశం గురించి, పాండవుల గురించి, కుంతిమారాణి గురించి, ఈ విధంగా అనమాట. సో ఇంకా ధృతరాష్ట్రుడి గురించి బాధపడతాడు, అతను ఎప్పుడు తన మాట వినలేదు అనేసి. ఆ విధంగా సో ఇలా భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనే విషయం గురించి ఇక్కడ వర్ణించారు ఈ అధ్యాయంలో. రెండు ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, ఉత్పత నాశనాయ అంటే ఉత్పాతం, సృష్టించే వారిని నాశనం చేయడానికి భగవంతుడు ఆ అజస్య జన్మ అంటే అతనికి భగవంతుడికి అసలు జన్మ అనేదే లేదు, అయినా కానీ భగవంతుడు జన్మ తీసుకుంటాడు. ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇంకా
ఆయనకు అసలు కర్మ అనేదే లేదు. అంటే మనం చేస్తే కర్మ అంటే దానికి పాపం పుణ్యం అవన్నీ ఉంటాయి, ఫలితాలు ఉంటాయి. భగవంతుడికి అలాంటివి ఏం లేదు. కర్మానే కర్తుడు, అతను ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఆ విధంగా సామాన్య ప్రజలను ఆకర్షించడానికి రకరకాల జ్ఞానులు, కర్మిలు, భక్తులు అందరినీ కూడా ఆకర్షించడానికి రకరకాల లీలలు చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో దీని గురించి ఇక్కడ చెప్పారన్నమాట. అలా భగవంతుడు బద్ధ జీవాత్మలకి ఆకర్షణతో ఆకర్షించుకొని తనకు శరణాగతం అయ్యే విధంగా అతను రకరకాల లీలలు చేస్తాడు, బోధనలు ఇస్తాడు. సో దానికోసమే భగవంతుడు అవతారం తీసుకుంటాడు. అందుకని మనం కూడా ఇలా భగవంతుడి యొక్క గుణలీల మహిమల్ని కీర్తన చేసుకుంటే మన జీవితం సార్థకం అవుతుందని చెప్తారు. ఫైనల్ గా నెక్స్ట్, ఇప్పుడు ఇది మొత్తం క్యాంటో వచ్చేసి చాలా పెద్దదండి, 33 చాప్టర్స్ అని చెప్పాను కదా. సో మనము మొత్తం 33 చాప్టర్స్ ఈరోజు రివైజ్ చేసుకోవడం కష్టం. అందుకే నేను ముఖ్యంగా ఈ కర్దముని దేవుడి ఇంకా కపిల దేవుడి యొక్క సెక్షన్ ఈ పార్ట్ రేపు చర్చించుకుంటాను. దీనికన్నా ముందు పార్ట్ అంటే 2 days చేసుకున్నాం, ఈ రోజు రేపు. సో దానికి ముందు ఉన్న పార్ట్ ఒక ఫస్ట్ 19 చాప్టర్స్ ఈరోజు చూస్తామంట. దాని తర్వాత 20 నుంచి 33 అది రేపు చూసుకుందాం, నెక్స్ట్ 15 చాప్టర్స్. ఓకే. సో ఫైనల్ గా ఉద్ధవుడు ఎప్పుడైతే ఇలా విదురుడు అడిగాడు ఆ ప్రశ్నలు, వెంటనే ఉద్ధవుడు కృష్ణుడి యొక్క స్మరణలోకి, ధ్యానంలోకి దిగిపోయాడు. అలా ఉద్ధవుడు అంటే చెప్పాలంటే చాలా గొప్ప భక్తుడు. సో ఉద్ధవుడు ఇప్పుడు మొత్తం అలా అడిగే ప్రశ్నలు వినగానే కృష్ణుడు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక ముహూర్తం అంతా సైలెంట్ గా మౌనంగా ఉండిపోయాడు. అంతా ముగ్ధుడైపోయాడు, కృష్ణుడి యొక్క ధ్యానంలో మగ్నం అయిపోయాడు అనమాట. నిమగ్న అని చెప్పారు ఇక్కడ. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క కృష్ణాంగ్రి సుధాయ, కృష్ణుడి యొక్క పాద పద్మాల నుంచి వచ్చే ఆ యొక్క మాధుర్య రసంలో ఆయన మగ్నం అయిపోయాడు. ఆ విధంగా ఆయన శరీరంలో ఉన్న పరివర్తన చూసే ఆకర్షితుడైపోయాడు. విదురుడు అర్థం చేసుకున్నాడు, ఉద్ధవుడు చాలా గొప్ప భక్తుడు. ఇలా ఉద్ధవుడు ఎలా అంత గొప్ప భక్తుడయ్యాడంటే ముఖ్యంగా భగవంతుని ఎల్లప్పుడూ భగవంతుడి పైన స్మరణం చేసుకుంటూ ఉద్ధవుడు ఆ గొప్ప స్థాయికి చేరుకున్నాడు. తద్వారా ఒక ముహూర్తం పాటు అలా ధ్యానంలో మగ్నం అయిపోయి తర్వాత మళ్ళీ సాధారణమైన చేతనకు వచ్చేసి ఇప్పుడు విదురుతోడే మాట్లాడుతున్నాడు. ఇంకా అప్పుడు చెప్పేస్తాడు ఏం జరిగింది అనేది. ఎలాగైతే ఇక్కడే చెప్తారనమాట, కాల ప్రభావంలో సూర్యుడు ఎలా అస్తమిస్తాడో అలాగే ఇప్పుడు యదువంశంలో చాలా మంది అస్తమించేశారు. అలా కాకపోతే సూర్యాస్తమం ఇంకా సూర్యోదయంతో పోలుస్తాడు కృష్ణుడి యొక్క అవతారణ. కృష్ణుడు ఇప్పుడు అంటే అవతరిస్తాడు, తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అవతారం యొక్క లీల ముగిసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు భగవంతుడు చనిపోవడం, పుట్టడం మన లాంటిది కాదన్నమాట. అందుకని భగవంతుడు చచ్చిపోయాడు, పుట్టాడు అనమాట. భగవంతుడు అవతరించాడు, తర్వాత ఆయన తర్వాత తిరిగి తన ధామానికి వెళ్ళిపోయాడు అలా చెప్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు చనిపోడు భగవంతుడు. సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తాడు, సూర్యుడు ఇక్కడ అస్తమిస్తున్నాడు అంటే ఇక్కడ అస్తమించాడు అంటే ఇంకో చోట ఉదయించాడు, ఇంకో చోట ఉదయిస్తున్నాడు. అలాగే భగవంతుడి కృష్ణుడు ఇక్కడ ఈ లీల సమాప్తం చేశాడు అంటే ఇంకొక దగ్గర, ఇంకో చోట అంటే ఇంకో లోకంలో, ఇంకో బ్రహ్మాండంలో ఎక్కడో ఆయన లీల మొదలు పెట్టేశాడు. అందుకని కృష్ణుడు ఏంటంటే నిత్య లీలలు, అవి ఎల్లప్పుడూ లీలలు జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్రహ్మాండంలో, ఈ పృథివీ పైన ఈ ద్వాపరయుగంలో లీల ముగిసిపోయింది అని చెప్పాడు. సో ఈ విధంగా ఉద్ధవుడు అలా భగవంతుడి స్మరణంలో ఆయన నిమగ్నం అయిపోయి ఆయన చెప్పాడు విదురుడి, నువ్వు చూసావు కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని, నీకు ఆ భాగ్యం లభించింది. ఆ విధంగా గుర్తు చేసుకుంటూ కృష్ణుడు ఎన్నో రకరకాల అద్భుతమైన లీలలు చేశాడు. చాలా మందికి కృష్ణుడు యొక్క కృప అర్థం కాదు. అలాగే కృష్ణుడు చేసే లీలల ద్వారా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏంటి కృష్ణుడు ఇలా చేశాడు, ఇలా ఎందుకు చేశాడు అని. సో అది కృష్ణుడు లీలల్లో ఒక ప్రత్యేకత అన్నమాట. సో కృష్ణుడు కొన్ని లీలల ద్వారా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ భగవంతుడు అలా ఎన్నో లీలలు చేసి ఎంతో మంది కృప చూపించాడు.
ఎలాగంటే కృష్ణుడి యొక్క కాంట్రాడిక్టరీ అంటే కృష్ణుడికి జన్మ లేదు, ఆయన జన్మ తీసుకుంటాడు, అవునా? అలాగని ఇంకోటి కృష్ణుడికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అయినా కానీ కంసుడికి భయపడి బృందావనంలో ఉంటాడు. కృష్ణుడు చాలా శక్తివంతుడు, అయినా కానీ ఆయన మథుర నుంచి అక్కడ నుంచి పారిపోతాడు. సో ఇవన్నీ ఎలా జరిగాయి? ఎలా ఎందుకు చేశాడు? భగవంతుడు చాలా సర్వశక్తిమంతుడు, ఆయన ఒక సాధారణ మనిషిలాగా అప్పుడప్పుడు వ్యక్తిలాగా వ్యవహరిస్తాడు, కృష్ణుడు లీలలు చేస్తూ ఉంటాడు. సో బేసికలీ ఇదంతా నాకు చూసి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, దుఃఖం వేస్తుంది. ఎనీవేస్ ఆయన భగవంతుడు ఇలా ఈ విధంగా తిప్పకూడ చూపిస్తాడు ఒక్కొక్కసారి. శిశుపాలుడికి కూడా ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. అటువంటి ఎంతో ఎన్వియస్ ఎంతో అసూయతో కూడుకున్న శిశుపాలుడు ఎన్నో అపరాధాలు చేసి ఎంతో అవమానించినా కానీ ఆయన కూడా ఫైనల్ గా చంపేస్తాడు, కానీ ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అందుకనే ఎంత కృష్ణుడు కృపామయుడు అంటే ఉద్ధవుడు అంటాడు, తతైవ చాన్యే నరలోక వీర అంటే 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. తతైవ చాన్యే నరలోక వీర యాహవే కృష్ణ ముఖారవిందం నేత్రై పిబంతో నయనాభిరామం పార్థాస్త్రపూత పదమాపురస్య. ఒక మంచి శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అసలు భగవంతుడు కృష్ణుడు అలా కురుక్షేత్రం రణభూమిలో అక్కడ ఓన్లీ రథసారథిగా ఉన్నాడు అంతే. అప్పుడు ఆ పార్థ అంటే అర్జునుడి యొక్క బాణాలతో ఎవరైతే చనిపోయారో అలా కృష్ణుడి చూస్తూ చూస్తూ అర్జునుడి బాణాలు తగిలి వాళ్ళు శుద్ధమైపోయింది వాళ్ళ శరీరం. అలా కొంతమంది శుద్ధమైపోయి భగవంతుడు కృష్ణుడిని ముఖాన్ని దర్శించుకుంటూ మృతి చెందారు కదా, వాళ్ళందరికీ కూడా ముక్తి లభించేసింది. అంటే వాళ్ళు ఆల్రెడీ అలా మారిపోయారు. భగవంతుడి కృపాది. భగవంతుడు అలా ఎంతోమందికి చూపించాడు కృపను. అలాగే కృష్ణుడు పూతనకు కూడా కృప చూపించాడు. పూతన చంపడానికి వచ్చింది. అహో భకీయం స్తనకాలకూటం, చాలా ఫేమస్ శ్లోకం, 23rd నంబర్ శ్లోకం 2వ అధ్యాయంలో. అహో భకీయం స్తనకాలకూటం జిగాంసయాపాయయదప్యసాధ్వి లేభే గతిం ధాతృచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేన. సో అందుకే ఉద్ధవుడు అంటున్నాడు అహో బకీయం స్తనకాలకూటం. బకి అంటే ఇది బకాసురుడు యొక్క చెల్లెలు అయిన ఈ పూతన కాలకూటం అనే విషయాన్ని తన స్తనాలకి రాసుకొని వచ్చింది. భగవంతుడివి కృష్ణుడు చంపేశాడు. ఒక అసురు రాక్షసి రూపం మార్చుకొని వచ్చి అలా కృష్ణుడిని చంపాలనుకుంది. కానీ భగవంతుడు ఏం చేశాడు, ఆమెకు ధాత్రి లేభే గతిం ధాతృచితం తతోన్యం. ధాత్రి అంటే ఒక నర్స్ అన్నమాట. బృందావనంలో ఒక నర్సు స్థానాన్ని ఇచ్చింది. ఎందుకంటే కృష్ణుడికి అలా కొంతమంది పాలు చిన్న పాపగా ఉన్నప్పుడు పాలు తాగిపిస్తారన్నమాట. తల్లి యశోద కాకుండా ఇంకొంతమంది వాళ్ళని కూడా ధాత్రి నర్సెస్ అంటారు. సో అందులో అలా నర్స్ అంటే తల్లి ఆల్మోస్ట్ తల్లి స్థానాన్ని ఇచ్చేశాడు అలాంటి పూతనకి. ఎందుకంటే ఆమె తల్లిలాగా ఆయనకు పాలు పట్టాలనుకుంది కాబట్టి, ఆలోచనతో వచ్చింది కాబట్టి. సో అంతకన్నా అలా చంపడానికి వచ్చిన వ్యక్తిలో కూడా ఒక మంచితనాన్ని గుర్తించి అలా మంచి ముక్తిని ప్రసాదించి ఆయన తల్లి స్థానాన్ని ప్రసాదించే గొప్ప దయాగుణం ఉన్నవాడు కృష్ణుడు అని ఉద్ధవుడు చెప్తాను. సో ఈ విధంగా బేసికలీ ఎన్నో లీలలు చేశాడు కృష్ణుడు బృందావనంలో. మనం 10వ స్కందంలో విస్తృతంగా చూస్తాము. కొన్ని ఇలా స్మరించుకుంటుంటారు ఉద్ధవుడు. దాని తర్వాత బృందావనం బయట చేసిన లీలల గురించి నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్తారు. తర్వాత కృష్ణుడు యొక్క కంసుడిని అక్కడ బృందావనం నుంచి మథురకు వెళ్తాడు. అక్కడ కంసుడిని చంపేస్తారు. కంసుడిని చంపేసిన తర్వాత అక్కడ నుంచి సందీపుని ముని ఆశ్రమంకి వెళ్తారు. ఉజ్జయిని దగ్గర ఉంది సందీపుని ముని ఆశ్రమం. అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తారు. ఎందుకంటే ముందంటే ఆయన అక్కడ వైశ్యుడిగా పెరిగాడు, వైశ్యుడి యొక్క గోపాలకుడిగా అక్కడ బృందావనంలో. సో అప్పుడు అక్కడ గురుకులంలోకి వెళ్ళదు ఆయన. ఇప్పుడు ఇక్కడ వచ్చాడు కనుక ఇప్పుడు క్షత్రియులు గురుకులంలోకి వెళ్ళి నేర్చుకుంటారు చాలా శిక్షణ.
సో ఎడ్యుకేషన్ కోసం అనేసి ఇప్పుడు కొంచెం లేట్ గా వెళ్తాడు చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడే ఆయన కంసుడిని చంపేసి ఇప్పుడే కదా వచ్చింది మథురకి వసుదేవదేవుడు తన యొక్క తల్లిదండ్రుల దగ్గరికి. సో ఆయన వెళ్తాడు, అలా ఎడ్యుకేషన్ ఆయన యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత సందీపుని ఆశ్రమంలో, రైట్. దాని తర్వాత కృష్ణుడు రకరకాల రాణుల్ని రకరకాల విధాలుగా ఆయన వివాహం చేసుకుంటాడు, రైట్. దాని తర్వాత ఇలా సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని తీసుకొస్తాడు, నరకాసురుణ్ణి వధిస్తాడు, తద్వారా 16,000 మంది భార్యలను వివాహం చేసుకుంటాడు. ఇంకా ఎంతో మంది అసురుల్ని కాలయవన, జరాసంధ, సల్వ ఇలాంటి రకరకాల అసురుల్ని ఆయన లేకపోతే తన యొక్క ప్రియమైన భక్తుల ద్వారా ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారా ఎంతో మంది అసురుల్ని, రాక్షసుల్ని, ధర్మి పాపుల్ని ఆయన వధించేశాడు. ఆ విధంగా తర్వాత హస్తినాపురం నుంచి తిరిగి ఆయన ద్వారకాకి వెళ్తాడు. ద్వారకాలో కూడా ఆయన ఎంతో చక్కగా ఆయన అందరూ స్వాగతం పలుకుతారు, అన్ని జరుగుతాయి. సో దాని తర్వాత సమయం చెలిపోయినప్పుడు యదువంశం అనేది వినాశనం జరుగుతుంది, రైట్. అది ఎలా జరుగుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రీఫ్ గా. డీటెయిల్ గా మళ్ళీ తర్వాత 11th క్యాంటోలో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 4వ అధ్యాయంలో చెప్పారు రైట్ గా ఈ విధంగా. సో యదువులు అలా మదం తాగి తర్వాత మతి స్థిమితం లేని పరిస్థితుల్లో ఇదంతా కూడా భగవంతుడు యొక్క మాయ యొక్క శక్తి ద్వారా, యోగమాయ యొక్క ప్రభావం ద్వారానే ఒకరినొకరు చంపుకొని అలా యదువంశం అనేది నాశనం అయిపోయింది, రైట్. దాని తర్వాత భగవంతుడు స్వయంగా కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతాడు. ఆయనకి ఎంతో జ్ఞానోదయం చేసిన తర్వాత ఉద్ధవుడు చెప్తాడు, నువ్వు బదరికాశ్రమంకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నేను నీకు ఇచ్చిన చాలా విషయాల గురించి, శిక్షణల గురించి, విషయాల గురించి వాళ్ళకి అక్కడ నా సందేశాన్ని అందించు అనేసి నెక్స్ట్ చెప్తారు అనమాట. సో 1 సెకండ్ ఇక్కడ వస్తాను. సో నెక్స్ట్ ఆ విధంగా చెప్పిన తర్వాత ఉద్ధవుడు భగవంతుడి కృష్ణుడి యొక్క ఆదేశానుసారాన్ని పాటిస్తూ ఉద్ధవుడు అలా ఇప్పుడు బద్రికాశ్రమంకి వెళ్తూ వెళ్తూ కృష్ణుడిని అనుసరిస్తూ వెళ్తాడు. అప్పుడు అలా వెళ్ళినప్పుడు కృష్ణుడు అక్కడ ఉంటాడు, పరవాస క్షేత్ర దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఉద్ధవుడు అక్కడ కృష్ణుడితో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణుడు ఆయనకి ఎన్నో ఉపదేశాలు ఇస్తాడు. అప్పుడు దైవిచ్ఛతో భగవంతుడి ఇచ్చానుసారంగానే విధంగా చెప్పాలంటే అలా మైత్రేయుడు అక్కడ తిరుగుతూ తిరుగుతూ అతను అక్కడ చేరుకుంటాడు. సో అప్పుడు భగవంతుడు కృష్ణుడు ఉద్ధవుడికి ఏవైతే బోధనలు, శిక్షణలు ఇచ్చాడో అక్కడే విని అక్కడ మైత్రేయుడు కూడా ఉపస్థితం అవుతాడు. మైత్రేయుడు కూడా అన్ని వింటాడు కృష్ణుడి నుంచి డైరెక్ట్ గా. ఏవైతే ఉద్ధవుడు వింటాడో కృష్ణుడి నుంచి అదే మైత్రేయుడు కూడా వింటాడు. సో అప్పుడు కృష్ణుడు మాత్రం ఉద్ధవుడిని చూసుకుంటూనే చెప్తాడు, ఉద్ధవుడికే చెప్తాడు ఈ విధంగా. ఇంకా ఉద్ధవుడికి చెప్తాడు అనమాట, నువ్వు నా సాంగత్యాన్ని కోరుకుంటున్నావు నాకు తెలుసు, అందుకనే ఈ జీవితమే నీ లాస్ట్ జీవితం, అంటే దీని తర్వాత మళ్ళీ నువ్వు ఇలా జన్మించాల్సిన అవసరం ఉండదు, నీకు ముక్తి లభిస్తుంది, ఇంకా నీకు నా సాంగత్యం లభిస్తుంది అని చెప్తాడు. ఈ విధంగా ఉద్ధవుడు దాని తర్వాత కృష్ణుని పొగుడుతాడు, ప్రార్థిస్తాడు. తర్వాత ఆయన గురించి జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతాడు. ఇలా ఉద్ధవుడి నుంచి విని భగవంతుడు ఆయనకి ఆదేశం ఇస్తాడు, నువ్వు ఇంకా బద్రికాశ్రమంకి వెళ్ళి ఇప్పుడు నేను ఇచ్చిన జ్ఞానం చెప్తాడు, జ్ఞానాన్ని నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి పంచు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మంది నా ఈ యొక్క ఉపదేశాల గురించి వాళ్ళు వేచి ఉన్నారు. కాబట్టి నువ్వు నా తరఫున నేను ఇప్పుడు ఉన్నాను కనుక నేను వెళ్ళిపోతాను భగవద్ధామని కనుక ఇక్కడ నుంచి నా ప్రతినిధిగా నువ్వు వెళ్ళి అక్కడ బద్రికాశ్రమంలో ఋషుల మునులకి
నా సందేశాన్ని ఇవ్వు అని చెప్తాడు. సో ఇలా జరుగుతుంది. దాని తర్వాత విదురుడు అడుగుతాడు, నీకు భగవంతుడు ఏం చెప్పాడు నాకు చెప్పు అని. అప్పుడు ఉద్ధవుడు అంటాడు, ఇక్కడ మైత్రేయ ముని కూడా నాతో పాటు వెళ్ళినాడు. మైత్రేయ ఋషి ఆయన వయస్సులో వృద్ధుడు, అలాగే చాలా సీనియర్ నాకన్నా. సో ఆయన కూడా భగవంతుడు చెప్పిందంతా, కృష్ణుడు చెప్పిందంతా విన్నాడు, ఆయన గురించి తెలుసు. సో అతను ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాడు, ఓకే, హరిద్వార్ దగ్గర. సో అందుకనే అది ఆయన దగ్గరలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ విషయాల గురించి నీకు చెప్పడం అనేది మర్యాద వ్యతిక్రమం అవుతుంది. అంటే దీని పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉద్ధవుడు చెప్పేది, ఇప్పుడు మన పక్కన ఎవరైనా మన దగ్గరలో ఎవరైనా సీనియర్ ఉన్నారనుకోండి, మనకన్నా కొంచెం సీనియర్ డివోటీ ఉన్నారనుకోండి, చాలా సీనియర్ డివోటీ, సో మంచి డివోటీ, మంచి సీనియర్ డివోటీ ఉన్నప్పుడు ఎవరైనా మన ఏమైనా అడిగారు అనుకోండి, మనము టక్కున చెప్పేయకూడదు, అప్పుడు వాళ్ళకి ఇలా డైరెక్ట్ చేయాలి. మర్యాద ఏంటంటే, సరైన మర్యాద ఏంటంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, సీనియర్ డివోటీ ఉన్నారు, నాకన్నా చక్కగా చెప్పగలరు, మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడు, మీ డౌట్ క్లియర్ చేయగలడు, అంటే ఆధ్యాత్మిక ప్రశ్నల గురించి. సో మీరు వెళ్ళి ఆయన అడగచ్చు. ఒకవేళ సీనియర్ డివోటీ మీకు చెప్పారనుకోండి, అరే ఈ ప్రశ్న నిన్ను అడిగాడు కదా, నువ్వే చెప్పేయి, నీకు సమాధానం ఈ ఆన్సర్ నువ్వే ఇచ్చే అంటే అప్పుడు మనం ఇచ్చేయచ్చు. లేకపోతే మనం అలా టక్కున మన అడిగాడు కదా అనేసి టక్కున చెప్పేకూడదు. ఒకవేళ పక్కన ఇంకో సీనియర్ ఉంటే ఆయన డైరెక్ట్ చేయాలన్నమాట. అది ఎటికెట్, అది మర్యాద, సరైన మర్యాద. లేకపోతే అలా ఇంకా సీనియర్ డివోటీస్ సమక్షంలో అలా మనమే అలా డౌట్స్ క్లియర్ చేయడం కానీ, ప్రశ్నలకు జవాబు వాళ్ళ అనుమతి లేకుండా ఇవ్వడం అనేది అది మర్యాద వ్యతిక్రమం అవుతుంది. ఇంకా దీనికన్నా పెద్ద మర్యాద వ్యతిక్రమ చాలా మంది మనకు తెలియకుండానే చేస్తుండొచ్చు. మనలో కొంతమంది జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మనము సీనియర్ డివోటీతో పాటు ఉంటాం, ఎవరో సీనియర్ డివోటీతో పాటు ఉంటాం, వాళ్ళు ఏదో చెప్తున్నారని వింటున్నామని వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ సంగతి పొందాలి. అప్పుడు ఎవరో వచ్చి బయట వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు వచ్చి, తెలియకపోయిన వాళ్ళు వచ్చి, ఎవరైనా వేరే భక్తులు వచ్చి, వేరే బయట వాళ్ళు కూడా కావచ్చు, అడుగుతారు ప్రశ్న. సీనియర్ డివోటీని అడుగుతారు. మనతో పాటు మనం ఏ సీనియర్ డివోటీతో పాటు ఉన్నామో ఆ సీనియర్ భక్తుని అడుగుతారు. కానీ ఆ సీనియర్ భక్తులు చెప్పే కదా ముందే మనం ఆన్సర్ ఇచ్చేస్తాం, ఎందుకంటే మనకు తెలుసు కదా ఆన్సర్, ఆ ఉత్సాహంతో ఇచ్చేస్తాం. కానీ అది మర్యాద వ్యతిక్రమం అనమాట. ఇది జాగ్రత్తగా ఉండాలని ఈ విషయంలో నేను చూసాను, చాలా మంది మిస్టేక్ చేస్తారు. కానీ ఇది అప్పుడు మీకు సీనియర్ చెప్పకపోవచ్చు ఆ డివోటీ, కానీ అది అలా చేయకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన నోటిని అక్కడ కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అందుకే జిహ్వా వేగం, ఈ వాచో వేగం అంటే మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరి ముందు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే దగ్గర కొంచెం కంట్రోల్ ఉండాలి మనకి. ఈ ఇంద్రియాల పైన కంట్రోల్ ఉండడమే ఒక ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. సో ఏదో మనకు తెలుసు అనేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరి ముందు వంటి వాళ్ళ ముందు చెప్పకూడదు. ఒకవేళ మన సీనియర్ డివోటీని అడిగాడు వేరే అతని ప్రశ్న, నీకు ఆన్సర్ తెలిసినా కానీ సైలెంట్ గా ఉండాలి, వాళ్ళు చెప్తారు, ఓకేనా? వాళ్ళని అడిగారు, వాళ్ళు చెప్తారు. సీనియర్ డివోటీ మనం నోరిప్పుడు, ఒకవేళ సీనియర్ డివోటీ మనకి చెప్తే నువ్వు చెప్పు ఆన్సర్ అంటే అప్పుడు చెప్పొచ్చు మనం. ఇంకొకటి ఏంటంటే, ఇది మిస్టేక్ కూడా చాలా మంది భక్తులు చేస్తూ ఉంటారు, కంట్రోల్ చేసుకోవాలి. ఈ మిస్టేక్ ఏంటంటే, అతను ఆ సీనియర్ డివోటీని ప్రశ్న అడిగాడు, మనం పక్కన నిల్చొని ఉన్నాం, ఆ సీనియర్ డివోటీ దానికి జవాబు కూడా ఇచ్చేసాడు. ఆ జవాబు ఇచ్చేసిన తర్వాత మనం యాడ్ చేస్తాం అనమాట. ఓ ప్రభుజీ ఇది కూడా ఉంది, ఈ పాయింట్ మీరు అంటే వాళ్ళు మర్చిపోయారేమో అనేసి మంచి ఉద్దేశంతోనే యాడ్ చేస్తుండొచ్చు, కానీ అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి సీనియర్ డివోటీ వాళ్ళకి తెలిసి కూడా కొన్ని పాయింట్ ఆన్సర్ లో కొన్ని పాయింట్స్ చెప్పకపోవచ్చు. ఎందుకు అంటే దానికి వేరు కారణాలు ఉండొచ్చు. అతను అర్థం చేసుకోలేడు, లేకపోతే అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు, నమ్మే పరిస్థితులు ఏదైనా కావచ్చు. సో వాళ్ళు కావాలని ఆలోచించి వాళ్ళు ఎంత ఆన్సర్ ఎలా ఇవ్వాలో వాళ్ళకి అలా ఇచ్చారు. కానీ మనం ఏమనుకుంటాం, అరే దీనికి ఇంకో పాయింట్ కూడా ఉంది కదా, అతను మర్చిపోయాడేమో సీనియర్ డివోటీ చెప్పడం, నేను చెప్తాను అని చెప్పేస్తాం. అది కూడా మర్యాద వ్యతిక్రమం యాక్చువల్లీ చెప్పాలంటే. సో బెటర్ ఏంటంటే సీనియర్ డివోటీస్ మనకు చెబితే అప్పుడు మనం వాళ్ళ ముందు ఆన్సర్లు ఇవ్వచ్చు, ప్రవచనాలు ఇవ్వచ్చు. లేకపోతే మనం ఫస్ట్ వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని గైడ్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళ ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఇస్తున్నప్పుడు మనం సైలెంట్ గా వింటే బాగుంటుంది. తర్వాత మనకు అనిపించింది అనుకో, అరే దీని ఆన్సర్ కి ఇంకొక పాయింట్ చెప్పాల్సింది, ఎందుకు చెప్పలేదు, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఈ ప్రభుజీ సీనియర్ డివోటీ నాకు తెలిసే ఉంటుంది, అయినా ఎందుకు చెప్పలేదు అని డౌట్ ఉంటే తర్వాత ఆ డివోటీ వెళ్ళిపోయిన తర్వాత అడగొచ్చు మీరు అతను పర్సనల్ గా,
ప్రభుజీ మీరు ఎందుకు ఈ ఆన్సర్ లో ఒక పార్టే చెప్పారు, ఇంకో పార్ట్ ఎందుకు చెప్పలేదు? అప్పుడు వాళ్ళు మీకు తగిన కారణం చెప్పవచ్చు. ఓకేనా? సో అది బెటర్ అన్నమాట. సో ఇక్కడ మేము ఈ విషయాన్ని ఉద్ధవుడి నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. ఉద్ధవుడిని అలా విదురుడు అడిగినప్పుడు ఉద్ధవుడు వెంటనే ఇది మర్యాద వ్యతికరం అవుతుంది. ఇంకొకటి 2-3 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఉద్ధవుడు ఇప్పుడు బద్రికాశ్రమానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ భగవంతుడు ఆదేశించాడు. సో అందుకనే అతను బయలుదేరాలి. ఇంకో పాయింట్ ఏంటంటే విదురుడు కూడా చాలా వయసైన వాడు, ఉద్ధవుడి కన్నా కూడా వయసులో చాలా పెద్ద, కాబట్టి అదొకటి ఆలోచించి ఉన్నాడు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పక్కనే దగ్గరలో మైత్రేయుడు ఉన్నాడు. ఆయన కూడా నేను ఏదైతే విన్నానో భగవంతుడి నుంచి ఆ మైత్రేయుడు కూడా విన్నాడు. ఆయన నాకన్నా సీనియర్ కాబట్టి బెస్ట్ మర్యాద వ్యతిక్రమ అవ్వకుండా ఉండాలంటే మీరు అతన్ని వెళ్ళి అడగండి అంటారు. అందుకని విదురుడు దగ్గరలో హరిద్వారంలో ఉండే మైత్రేయుడి దగ్గరికి వెళ్తాడు. అలా మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రశ్నలు అడుగుతాడు. ఓకే, సో ఇలా ఉద్ధవుడు విదురుడిని మైత్రేయుడు వైపు దగ్గరికి వెళ్ళడానికి పంపిస్తాడు. అలా విదురుడు ఇంకా మైత్రేయుల యొక్క కలయిక జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు విదురుడు ముఖ్యమైన కార్యం భగవంతుడి ఆదేశం పాటించడానికి బద్రికాశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. రైట్? సో ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గంగా నది ఒడ్డున హరిద్వారం దగ్గర మైత్రేయుడిని ఫైనల్ గా విదురుడు కలుస్తాడు. ఈ విదురుడు యొక్క మైత్రేయ కలయిక ద్వారా ఈ 4వ అధ్యాయం అనేది ముగుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 5వ అధ్యాయం. ఇప్పుడు విదురుడు మైత్రేయ యొక్క సంవాదం యాక్చువల్లీ 5వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు విదురుడు మైత్రేయుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. పురుష అవతారాల గురించి వర్ణించమని, విరాట్ రూపం గురించి, లీలా అవతారం గురించి, వేరువేరు లోకాల గురించి, జీవాత్మల గురించి, ఇలా అన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ఈ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత స్టార్టింగ్ లోనే అడిగేస్తారు ఈ ప్రశ్నలు చాలా మటుకు. ఇంకా ముఖ్యంగా దాని తర్వాత ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు విదురుడు. ఆ ప్రశ్నలన్నీ మీకు నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి విదురుడు కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత విదురుడు చెప్తాడు, కృష్ణ కథ, కృష్ణుడి యొక్క కథ వినడంలో నాకు విశేషమైన రుచి, ఆసక్తి ఉంది. ఎందుకు అంటే vanquishes miseries, increases detachment, అంటే అన్ని రకాల బాధలు కష్టాలను తొలగించేస్తుంది కృష్ణుడి కథ వినడం ద్వారా. అలాగే మనకు వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది, ఇంకా అది మంగళదాయకం. ఇంకా అసలు మొత్తం సారం ఏంటి, అన్ని అంశాలు అన్ని విషయాల చర్చ యొక్క సారం, బోధనల యొక్క సారం, వేదాల సారం ఏంటంటే ఆ కృష్ణుడి గురించి మనం వినడమే. సో అందుకనే ముఖ్యంగా మీరు అలా పురుషావతారం నుంచి మొదలు పెట్టండి నాకు చెప్పడం చెప్తారు. ఆయనే చెప్తాడు. నాకు ఫైనల్ గా మెయిన్ నాకు విషయం ఏంటంటే కృష్ణుడి కథ కావాలి, అది మెయిన్ పాయింట్. కాకపోతే మీరు పురుషావతారాల నుంచి మొదలు పెట్టండి, ఫస్ట్ అది అడుగుతాడు కాబట్టి అక్కడ నుంచి మీరు మొదలు పెట్టండి. కనుక ఫైనల్ గా కృష్ణుడి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. సో ఆ విధంగా సృష్టి రచన గురించి అవన్నీ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఇలా ఎన్నో విషయాల గురించి ప్రశ్నలు అడుగుతాడు విదురుడు మైత్రేయుడు. ఆ విధంగా ఇప్పుడు దానికి జవాబుగా యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మైత్రేయుడి యొక్క బోధనలు. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మైత్రేయ ఋషి ఫస్ట్ క్రియేషన్, సృష్టి ఎలా జరిగింది అనేది చెప్పడంతో మొదలు పెడతారు. అందరికన్నా ముందైతే భగవంతుడే ఉంటాడు సృష్టిలో, రైట్? సో దాని తర్వాత ఎలా భగవంతుడు కాల ప్రభావంలో 23 పదార్థాలని సృష్టించాడు అనేది చెప్తారు అనమాట. కారణోదాక్షాయ విష్ణు ఆయన యొక్క దృష్టి ద్వారా ఈ దృష్టినే కొంతమంది ఆ దృష్టి గ్లాన్స్ నే శివుడిగా కూడా అంటారు. ఓకే, గ్లాన్స్ ఎవరిపైన చూస్తారు? ఆ దృష్టి ప్రకృతి పైన దృష్టి సారించినప్పుడు ఆ దృష్టిలోంచి కాలము మరియు జీవాత్మలు ఈ ప్రకృతిలోకి ప్రవేశించాయట. అలా ప్రవేశించిన తర్వాత ఈ ప్రకృతిని ముందు ప్రధాన అంటారు. ప్రధాన అంటే ఆ టైంలో ప్రకృతి ఇప్పుడున్నట్టు లేదు. ప్రకృతి ఇది యాక్టివ్ స్టేట్. ఇప్పుడు ప్రకృతి యాక్టివ్ గా ఉందన్నమాట.
అన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సూర్యోదయం జరుగుతుంది, సూర్యాస్తమయం జరుగుతుంది, చెట్లు పుట్టలు పెరుగుతున్నాయి, మనుషులు పుడుతున్నారు, పశువులు పక్షులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి, ఇలా అన్ని జరుగుతున్నాయి ప్రకృతిలో. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, సీజన్స్ చేంజ్ అవుతున్నాయి అన్ని. కానీ అప్పట్లో ప్రకృతి అనేది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, అది ప్రధానం. ఇన్యాక్టివ్ ఫామ్ అది ప్రధానం అన్నమాట. అప్పట్లో ఇంకా 3 గుణాలు కూడా పుట్టలేదంట. సో అలా దాని తర్వాత ఈ విధంగా భగవంతుడి యొక్క దృష్టి కారణంగా ఈ ప్రకృతి పైన ప్రధాన పైన మహత్తత్వ, అందులో ఏమైందంటే మహత్తత్వ 2 తత్వాలుగా మారిందనమాట. అందులో సత్వంలో ఒకటి, రజస్లో. దాని తర్వాత అందులోంచి అహంకారం, ముఖ్యంగా తమోగుణంలో ఉండే అహంకారం, ఇలా ఆ మూడిట్లోంచి బేసికలీ ఫైనల్లీ సత్వ రజ తమో గుణాల యొక్క 3 గుణాల యొక్క సృష్టి జరిగింది అనుకోండి, రైట్. ఇప్పుడు సత్వగుణం నుంచి కర్త, డ్యూయర్, అక్కడ నుంచి ఆదిదైవ, అలాగే అందులోంచి మైండ్, మనస్సు, 10 ఇంద్రియాల యొక్క దేవతలు పుట్టుకొచ్చారంట. అలాగే రజోగుణం నుంచి కారణ శక్తి ద్వారా, క్రియాశక్తి ద్వారా, ఆధ్యాత్మ నుంచి ప్రాణ, ఇంకా 10 ఇంద్రియాలు, బుద్ధి, ఇవన్నీ సృష్టించబడ్డాయి. తర్వాత కార్య ద్రవ్య శక్తి ద్వారా ఆదిభూత నుంచి, అందులో ఏమేమి సృష్టించబడ్డాయంటే 5 తన్మాత్రాలు, ఇంకా 5 ఎలిమెంట్స్ అన్నమాట, 5 ఎలిమెంట్స్. బేసికల్లీ ఏంటంటే సౌండ్ శబ్దము, టచ్ స్పర్శ, ఫామ్ రూపము, టేస్ట్ రుచి, స్మెల్ గంధము, ఈ 5 తన్మాత్రలు. అలా ఇంకో 5 ఎలిమెంట్స్ ఏమంటే పంచమహాభూతాలు, భూమి రపో నలో వాయు కం, ఈ పంచమహాభూతాలు. ఇవన్నిటి యొక్క సృష్టి జరిగిందంట, రైట్. సో బేసికల్లీ ఈ విధంగా ప్రకృతి అనేది ప్రధాన అనే ఇన్యాక్టివ్ స్టేట్ నుంచి మహత్తత్వ అనే స్టేట్కి వచ్చి, మహత్తత్వ నుంచి 3 గుణాలు పుట్టుకొచ్చి, ఆ 3 గుణాల నుంచి ఈ విధంగా జ్ఞాన క్రియాశక్తుల ద్వారా, రకరకాల శక్తుల ద్వారా, ఫస్ట్ అహంకారం ఇలా అన్ని 3 గుణాల శక్తుల ద్వారా ఫైనల్లీ ఇక్కడ అన్ని 23 ఎలిమెంట్స్ అనేవి పుట్టుకొచ్చాయంట. ఓకే, సో బేసికలీ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఎలిమెంట్స్ గురించి ఇక్కడ రాశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా జరిగింది తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. దేవతల సృష్టి అయితే జరిగింది చూసుకున్నాం కదా, వాళ్ళందరూ ప్రార్థించుకున్నారంట కరుణోదక్ష విష్ణువుకి. ఈ విధంగా ప్రార్థించుకున్న తర్వాత భగవంతుడు వారికి మార్గదర్శనం ఇచ్చాడు, రైట్. ఈ మార్గదర్శనం తర్వాత భగవంతుడి యొక్క విరాట రూపం గురించి వర్ణన ఉంటుంది. విరాట్ రూపం ఇలా భగవంతుడి ఉంటుంది, ఆ రూపం అనేది దాని వర్ణన ఉంటుంది 6వ అధ్యాయంలో. విరాట్ రూపం అంటే బేసికల్లీ ఏంటి అంటే భగవంతుడి యొక్క ఈ యొక్క బ్రహ్మాండం యొక్క సంపూర్ణమైన సృష్టి. ముందు ప్రధానంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా 14 లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు, సూర్యుడు చంద్రుడు ఏం లేవు. సో వీటన్నిటి ఇలా 14 లోకాలు అవ్వడం, ఇలా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా జీవాత్మలు, రకరకాల జీవరాశులు, ఇవన్నీ విభిన్న లోకాల్లో విభిన్న రకమైన జీవరాశులు ఉండడం, ఇలా ప్రకృతి ఎలా అయితే నడుస్తుందో ఇలాంటి ఫార్మ్ లోకి రావడమే. ముందు ఫార్మ్లెస్ గా ఉండే అనుకోండి, ఫార్మ్లెస్ అంటే ఏదో ఒక ఉండి ఒక ప్రధాన అంటే ఒక రకమైన పిండం లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఫార్మ్ వచ్చింది అనమాట. ఈ ఫార్మే ఇప్పుడు ఉన్న ప్రకృతి అంటే ఈ యొక్క బ్రహ్మాండానికి ఉన్న యాక్చువల్ మెటీరియల్ ఫార్మే బేసికలీ భగవంతుడి యొక్క శరీరంతో పోలుస్తారు, అదే విరాట రూపం. ఓకే, ఈ విధంగా భగవంతుడి యొక్క ఈ శరీరంతో 4 వర్ణాలు ఎలా సృష్టించబడ్డాయి అవి కూడా చెప్తారు. ఈ విధంగా ఎవరు కూడా విరాట్ రూపాన్ని యొక్క శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరని చెప్తారు. అలా మైత్రేయుడు చెబుతూ, నేను యాక్చువల్లీ భగవంతుడి యొక్క గుణమహిమని సంపూర్ణంగా వర్ణించడానికి నాకు యోగ్యత లేదు,
దానిపైన ప్రయత్నిస్తున్నానని చెప్తారు. ఇంకా చెప్పాలంటే దేవతలు, బ్రహ్మ ఇత్యాది ఎవరు కూడా భగవంతుడి యొక్క సంపూర్ణమైన గుణ మహిమల్ని అర్థం చేసుకోలేదని చెప్తారు. సో విరాట రూపాన్ని వర్ణిస్తాడు. సో మనం చెప్పుకున్నాం కదా, విరాట రూపం చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని వెళ్ళలేము డీటెయిల్స్ లోకి, కానీ బ్రీఫ్ గా బేసికలీ ఇక్కడ విరాట్ రూపం యొక్క వర్ణన 6వ అధ్యాయంలో జరిగిందన్నమాట. దాని తర్వాత ఫర్దర్ ఎంక్వైరీస్ బై విదురుడు ఇంకా ప్రశ్నలు అడుగుతాడు ఈశ్వరుడు గురించి, జీవాత్మల గురించి. భగవంతుడు ఆధ్యాత్మికం సంపూర్ణంగా శుద్ధమైన ఆధ్యాత్మిక వ్యక్తి అయినప్పుడు అతని మరి గుణాలతో అతనికి సంబంధం ఏంటి? అలాగే ఆత్మ శుద్ధం కదా, ఆధ్యాత్మికం కదా, అటువంటి ఆత్మ మరి ఎలా ఇటువంటి అంధకారంలో పడిపోయింది? ఇలా భౌతిక జగత్తులో ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తుంది ఆత్మ? రైట్. సో ఆ విషయాల గురించి ఇక్కడ అడుగుతాడు విదురుడు. అప్పుడు మైత్రేయుడు ఆ విదురుడికి ఉన్న సందేహాలు, ప్రశ్నలన్నీ తీర్చేస్తారు భగవంతుడి గురించి మరియు జీవాత్మల గురించి. సో చెప్తారన్నమాట, జీవాత్మలు ఇలా భగవంతుడు కూడా గుణాల ద్వారా ప్రభావితమవుతాడు అనేది తప్పు, కరెక్ట్ కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా 3 గుణాలకి అతీతమే. అలాగే ఈ యొక్క సొల్యూషన్ ఏంటి? మరి ఈ యొక్క భక్తులు అంటే ఇక్కడ జీవాత్మలు, బద్ధ జీవాత్మలు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. అది ఎందుకంటే వాళ్ళ శరీరంతో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు. మిస్ ఐడెంటిఫికేషన్. నేను శరీరం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు మాయలో పడి. సో అందుకే ఇప్పుడు దీనికి సమాధానం ఏంటంటే భక్తి చేసుకోవడం ద్వారా వారు ఈ యొక్క సరైన చేతనలోకి వచ్చి ముక్తి పొందగలరు ఈ యొక్క కష్టాల నుంచి. ఆ విధంగా చెప్పిన తర్వాత విదురుడు తన డౌట్స్ క్లియర్ చేసినందుకు ఎంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. పొగుడుతాడు మైత్రేయుడిని, మీరు చక్కగా నా యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, కాకపోతే నాకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయని విదురుడు అడుగుతాడు. ఇలా విదురుడు ఇంకా మైత్రేయుడు యొక్క సంవాదం కంటిన్యూస్ గా జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు విదురుడు అడిగే ప్రశ్నలు చాలా ఉంటాయి, కానీ వీటి యొక్క సమాధానాలు నెక్స్ట్ ఈ యొక్క స్కందంలోనే సరిపోదు. భాగవతంలో వివిధ స్కందాల్లో ఈ యొక్క సమాధానాలకి అర్థాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు కృష్ణ కథ వినాలని చెప్పాడు, పరీక్షకుడు వినాలని అడుగుతాడు. విదురుడు కూడా ఇక్కడ మైత్రేయుడిని అడుగుతాడు. సో ఫైనల్ గా అది మనకి 10th క్యాంటోలో వస్తుంది, అవునా? సో ఆ విధంగా అన్నమాట. సో అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈ 3rd క్యాంటోలోనే ఉండవు. విదురుడి యొక్క ప్రశ్నలకి అలా కొన్ని క్యాంటోస్ వరకు తర్వాత కూడా వస్తూనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా విదురుడు, నువ్వు చాలా చక్కగా నాకు సమాధానాలు ఇచ్చావు, నాకు చాలా నమ్మకం కుదిరింది నీ పైన, కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తాడు. ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. అలాగే భగవంతుడి విభూతుల గురించి, బ్రహ్మ ఎలా సృష్టించాడు, మనువులు ఎలా సృష్టించబడ్డారు, రకరకాల లోకాలు ఎలా సృష్టించబడ్డాయి, వారి యొక్క కొలతలేంటి, గుణావతారాల గురించి, వర్ణాశ్రమం గురించి, యోగ, యజ్ఞ, జ్ఞాన, సంఖ్య, ఇలా పురుషార్థాల గురించి, దానము, తపస్సు, అన్ని రకరకాల విషయాల గురించి ప్రశ్న అడుగుతారు. ఓకే, ఈ ప్రశ్నలకి జవాబిచ్చే సమర్థులు అసలైన గురువు అనే విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, నా ప్రశ్నలకు మీ దగ్గర నుంచి సమాధానం దొరుకుతానే కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని కూడా నేను వ్యక్తం చేస్తాడు విదురుడు మైత్రేయుడు ముందు. ఓకే, ఇంకా ఫైనల్ గా చెప్తాడు అనమాట, మీరు ఇచ్చే సమాధానాల ద్వారా ఎంతో మేలు, ఎంతో ఉపకారం నాకే కాదు ఎంతో మందికి జరుగుతుంది. సర్వే వేదేశ యజ్ఞశ్చ తపోదానాని చానగా జీవాభ్య ప్రధానస్య న గుర్వీరం కలానుతి. సో ఫైనల్ గా ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వర్ణించబడుతుంది. బ్రహ్మదేవుడు మనందరికీ తెలుసు, గర్భోదాక్షాయి విష్ణు యొక్క నాభి నుంచి కమలం పువ్వు వస్తుంది, దానిపైన ప్రత్యక్షం అవుతాడు, జన్మిస్తాడు బ్రహ్మదేవుడు. రైట్. సో ఆ విషయం ఎలా వస్తుందంటే ఈ అధ్యాయంలో వర్ణించబడుతుంది, 8వ అధ్యాయంలో ముఖ్యంగా. సో ఎందుకంటే విదురుడు చాలా ప్రశ్నలు అడిగాడు కదా, బ్రహ్మ ఎలా పుట్టాడు, బ్రహ్మ భగవంతుడికి ఏం ప్రార్థనలు చేసుకున్నాడు, అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడికి ఏమి శిక్షణలు, ఉపదేశాలు ఇచ్చాడు, రైట్, సృష్టిని ఇలా చేయాలనే డైరెక్షన్ ఇచ్చాడు. భగవంతుడు ఒక దర్శనం దొరికిన తర్వాత బ్రహ్మదేవుడు ఆ దర్శనాన్ని వర్ణించడం, పొగడ్డం,
అవన్నీ కూడా చెబుతూ అలా తర్వాత మరి భగవంతుడు సేవ ఎలా మొదలు పెట్టాడు, బ్రహ్మదేవుడికి ఇచ్చిన సేవ సృష్టి కార్యాన్ని బ్రహ్మదేవుడు ఎలా చేశాడు. ఫస్ట్ నెక్స్ట్ చాప్టర్ లో బ్రహ్మదేవుడు మరి ప్రార్థనలు, నాకు ఇలా సృష్టి చేయడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్థించుకుంటాడు. అలా ప్రార్థనలే ఉంటాయి చాలా, ఒక చాప్టర్ అంతా భగవంతుడిని పొగుడుతూ నాకు శక్తిని ప్రసాదించండి, తద్వారా నేను సృష్టి కార్యాన్ని రచించవచ్చు అని. తద్వారా ఈ విధంగా భగవంతుడు తన యొక్క శరీరము మరియు మనస్సు నుంచి సృష్టి రచన ఇలా చేశాడు. ఈ 14 లోకాల్ని సృష్టించింది అసలు ఆ బ్రహ్మదేవుడే. అలా భగవంతుడి పైన 100 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత ఆయన ఫైనల్ గా ఈ మొత్తం బ్రహ్మాండాన్ని 14 లోకాలుగా 3 భాగాలుగా, 14 లోకాలు అంటే మెయిన్ గా 3 భాగాలుగా ఆయన విభజన చేసి ఆయన ఈ సృష్టి రచించాడు. కాకపోతే ఈ యొక్క సృష్టి అనేది శాశ్వతంగా ఉండదు. కాలచక్రంలో సృష్టి అనేది తర్వాత రకరకాల ప్రళయాలకి గురవుతుంది. అలా అందుకే బ్రహ్మదేవుడు ప్రతిరోజు పొద్దున ఆయన లేచినప్పుడు సృష్టి రచన మొదలు పెడతాడు. ఆయన పడుకునే ముందు ఒక ప్రళయం జరుగుతుంది, చాలా సృష్టి నశించిపోతుంది. మళ్ళీ ఆ రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున లేచిన తర్వాత మళ్ళీ సృష్టి రచన చేస్తాడు. అసలు ఈ సృష్టి ప్రళయం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో మళ్ళీ బ్రహ్మదేవుడు 14 లోకాలు చేశాడు, కరెక్టే. సో ఈ విధంగా ఇక్కడ 2 రకాల సృష్టి ఉంటుంది. ఇదేంటంటే సర్గ, ఇంకొకటి విసర్గ అంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా, భగవంతుడు సృష్టించాడు, అవి మహత్తత్వ భగవంతుడి యొక్క దృష్టి ద్వారా. ఇదంతా ప్రైమరీ క్రియేషన్ అన్నమాట. దీన్ని అంటారు ప్రాకృత సర్గ, లేకపోతే సర్గ అంటారు. ప్రైమరీ క్రియేషన్ అంటే ఫస్ట్ పార్ట్, బేసిక్ కొన్ని రా మెటీరియల్స్ అన్ని భగవంతుడు సృష్టించి పెట్టాడు. ఇప్పుడు మనకి ఇంజనీర్లు ఉంటారు కదా, కూలీలు, మేస్త్రీలు. ఇప్పుడు బ్రహ్మ ఒక ఇంజనీర్ లాగా అనమాట. ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, ప్లాన్ వేస్తాడు, తర్వాత కూలీలు, మేస్త్రీలు ఆ ప్లాన్ ప్రకారం పనిచేసి ఒక బిల్డింగ్ కడతారు. కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు కావాలి, మట్టి కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇలా రకరకాల వస్తువులు కావాలి. అవన్నీ మాత్రం ఆ ఇంజనీర్ తయారు చేయలేదు, ఆ కూలీలు, మేస్త్రీలు తయారు చేయలేదు. తయారు చేసింది ఎవరు? అందు నుంచి ప్రకృతిలో ఉన్నాయి, అవునా, అక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం. సో అలాగా రా మెటీరియల్స్ అన్నమాట. కానీ రా మెటీరియల్స్ యూజ్ చేసుకొని మనం బిల్డింగ్ కట్టుకుంటాం. కానీ ఆ రా మెటీరియల్స్ సృష్టించింది ఎవరు? సో అలా అన్నమాట, భగవంతుడు అలా రా మెటీరియల్స్ కొన్ని సృష్టించి పెట్టాడు బ్రహ్మదేవుడి కోసం. ఆ బ్రహ్మదేవుడు ఆ రా మెటీరియల్స్ యూజ్ చేసుకొని భగవంతుడి ప్రార్థన చేసుకొని భగవంతుడు ఇచ్చిన శక్తి ద్వారా, భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా, భగవంతుడి యొక్క ఆదేశ ప్రకారం ఆయన నెక్స్ట్ 14 లోకాలను సృష్టించాడు అన్నమాట. దాన్ని విసర్గ అంటారు. సో అందుకని క్రియేషన్, సృష్టి అనేది 2 భాగాలుగా ఉంది, సర్గ మరియు విసర్గ. ఓకే, సర్గలో మనం చూసుకున్నాం భగవంతుడు చెప్పింది. అలాగే విసర్గలో మీకు 14 లోకాలు, తర్వాత రకరకాల జీవరాశులు, చెట్లు, పుట్టలు, అంటే అలాగే చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి, అందులో కూడా వెరైటీస్. అలాగే మరి పశువుల్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి. చెప్పాలంటే ఇక్కడ మస్తు వెరైటీస్, చాలా వెరైటీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనుషుల్లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నారు, అలాగే దేవతలు. సో ఇలా సృష్టి అనేది అప్పుడు బ్రహ్మదేవుడి ద్వారా జరిగింది అనమాట. నెక్స్ట్ దాన్ని విసర్గ అంటారు, లేకపోతే ప్రాకృత, లేకపోతే సర్గ అంటారు, లేకపోతే విసర్గ, లేకపోతే వైకృత అంటారు. ఓకే, సో బేసికలీ సర్గ విసర్గ గురించి ఇక్కడ వర్ణించారు. సమయం అనేది ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనే అద్భుతమైన విషయాన్ని కూడా ఇక్కడ 11వ అధ్యాయంలో వర్ణించారు. మనం ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళము. కాలచక్రం, కాలము అనే విభజన ఎలా జరిగింది, సంవత్సరం ఏంటి, దాని తర్వాత యుగాల యొక్క కాలం ఎంత, మనువుల కాలం ఎంత, ఇక కల్పాంతరంలో తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఎంత, ఈ విధంగా ఈ విషయాలన్నీ గురించి, కాలచక్రం గురించి, అందరి ఆయువుల గురించి ఇక్కడ ఆలోచన 11వ అధ్యాయంలో జరుగుతుంది. తర్వాత బ్రహ్మదేవుడు ఎలా చతుష్కుమారుని ఇంకా మిగతా వాళ్ళని సృష్టించాడు, అవునా. ఫస్ట్ చతుష్కుమారులు వస్తారు, రైట్. ఆ విధంగా అప్పుడు చతుష్కుమారులకి బ్రహ్మదేవుడు అంటాడు, సరే మీరు వెళ్ళి ఇంకా సంతానం ఉత్పన్నం చేసి ఈ యొక్క సంతతిని పెంచండి యొక్క జగత్తులో అంటారు. వాళ్ళు దానికి నిరాకరించి వాళ్ళు వెళ్ళిపోతారు. సో బ్రహ్మదేవుడు
అప్పుడు కోపం వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు కోపంలోంచి పుట్టిన వ్యక్తి రుద్ర. ఆ రుద్ర 11 స్థలాలు, 11 నామాలు, 11 భార్యలను బ్రహ్మదేవుడు ఇస్తాడు. తద్వారా రుద్ర వెంటనే సృష్టిని ఆరంభిస్తాడంటే వెంటనే ప్రజల్ని సంతానాన్ని ఉత్పన్నం చేయడం. కానీ ఆ సంతానం వాళ్ళు వచ్చి బ్రహ్మదేవుడిని పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి బ్రహ్మదేవుడిని అటాక్ చేస్తారు. సో అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుడికి అంటాడు, అమ్మ నాయన నువ్వు ఇంకా నీ సృష్టి ఆపేసి నీ సంతానోత్పత్తిని ఆపేసి వెళ్ళి తపస్సు చేసుకోండి. సో ఆ విధంగా ఆయన తపస్సుకు వెళ్ళిపోతారు. తర్వాత భగవంతుడు బ్రహ్మదేవుడే స్వయంగా 10 మంది పుత్రుల్ని ఆయన మనస్సు శరీరం ద్వారా కంటాడు. ముఖ్యంగా ఇందులో మరీచి, కర్దమముని వీరందరూ వస్తారు. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు కూడా ఒకసారి ఆయన సృష్టించిన వాక్ అనే ఒక కూతురి పట్ల ఆకర్షితులైపోతాడు. కాబట్టి దానికి ఫలితంగా అతను తర్వాత సిగ్గుపడి తన యొక్క దేహాన్ని, ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని త్యాగం చేసేసి మళ్ళీ వేరే దేహాన్ని ధరిస్తాడు. సో అన్నీ కూడా జరుగుతాయి. దాని తర్వాత చూస్తాడు బ్రహ్మదేవుడు, ఈ ఋషుల్ని ముల్లిని సృష్టించాను నేను, కానీ ఇంత సరిపోవట్లేదు, ఇంకా ఏమైనా చేయాలనేసి ఫైనల్ గా ఇంకా సంతతి ఎలా పెరుగుతుంది ఈ యొక్క ప్రపంచంలో, ఎందుకంటే ప్రపంచంలో జీవరాశులన్నిటికీ శరీరం దక్కాలి. జీవరాశులు అన్ని వెయిట్ చేస్తున్నాయి, మాకు శరీరం కావాలి, మాకు శరీరం కావాలి. ఎవరిస్తారు శరీరం? సో అందుకనే బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ తన శరీరం నుంచి ఇద్దరు పుడతారు, మను మరియు శతరూప. ఈ విధంగా వాళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి యాక్చువల్లీ ఈ సృష్టిలో ఎంతో సంతతి అనేది వస్తుందన్నమాట. మనువు స్వయంభూమని ఫస్ట్ మానవుడు అనమాట, మానవ జాతి ఆయన నుంచి మొదలవుతుంది. సో ఈ విధంగా మనువుడి యొక్క దీని గురించి కూడా ఇక్కడ వర్ణించబడ్డారు ఈ యొక్క 12వ అధ్యాయంలో. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఒక ఎపిసోడ్ వస్తుంది, వరాహదేవుడి యొక్క ఎపిసోడ్ అనమాట. ఇప్పుడు వరాహదేవుడి ఎపిసోడ్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనువుని సృష్టించిన తర్వాత చెప్తాడు, ఓ స్వయంభూ మను, ఓ శతరూప, భార్యాభర్తలు మీరిద్దరు ఇప్పుడు మీరు పృథివీకి వెళ్ళి వాళ్ళు అడుగుతారనమాట బ్రహ్మదేవుడిని. మనువు అడుగుతాడు, మీకు ఎలా సేవ చేసుకోగలము అని. నువ్వు చాలా మంచి పుత్రుడివి, నీకు మంచి లక్షణాలు ఉన్నాయి, వెంటనే వెళ్ళి సంతానం ఉత్పన్నం చేసి పృథివీ పైన శాసనం చెయ్యి, భగవంతుడిని ఆరాధించుకో అని ఆయనకు చెప్తాడు. అలా ప్రజల్ని రక్షించు, అలాగే భగవంతుడిని సంతృష్టిపరచు నీ యొక్క పరిశ్రమ ద్వారా అని చెప్తారు. సరే నేను తప్పకుండా పాటిస్తాను తండ్రి అని బ్రహ్మదేవుడు చెబుతూ, కాకపోతే ఇప్పుడు అక్కడ పృథ్వీ లేదు, అది ఎక్కడుంది? పృథ్వీ గర్భోదక సముద్రంలో పడిపోయింది, మిగిపోయింది. సో మీరు తిరిగి పృథ్వీని అక్కడికి పునఃస్థాపితం చేయగలిగితే తన స్థానంలోకి అప్పుడు వెళ్ళి నేను నా సేవ మొదలు పెట్టగలను అని. సో ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆర్డర్ ఇచ్చేసాడు మనువుకి, కాకపోతే మనువు ఆర్డర్ ఫాలో అవ్వలేకపోతాడు, ఎందుకంటే పృథ్వీ లేదు అక్కడ. సో ఆబ్వియస్లీ ఏం జరిగిందంటే హిరణ్యాక్ష ఆ పృథ్వీని గర్భోదక సముద్రంలో పడేశాడు. సో అందులో ఉన్న హిరణ్య అక్ష అంటే అక్ష అంటే కళ్ళు అనమాట, కళ్ళతో ఎక్కడ గోల్డ్ ఉందో చూసి, హిరణ్య అంటే గోల్డ్ అంతా లూట్ చేసుకుంటాం అనమాట. సో అలా అర్త్లోంచి కూడా పృథ్వీలోంచి కూడా లూట్ చేసుకుంటే గోల్డ్ అంతా తీసేసుకొని దాన్ని తోసేశాడు అనమాట గర్భోదక సముద్రం. అది డిస్బ్యాలెన్స్ అయ్యి గర్భోదక సముద్రంలో పడిపోతుంది. అప్పుడు భగవంతుడు వరాహ అవతారంలో వచ్చి, రైట్, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు ఏమవుతుంది ఇప్పుడు, ఎలా 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 మను ఏమో నాకు పృథ్వీ కావాలి కదా, అది ఇప్పుడు గర్భ సముద్రంలో మునిగిపోయింది, ఏం చేయాలి, ఎలా బయటికి తీసిందని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడి యొక్క నాసికలోంచి ఒక చిన్న మన తంబు ఉంటుంది కదా, ఈ యొక్క తంబు ఏలంత సైజులో ఒక చిన్న ప్రాణి బయటకు వచ్చి పెద్దగా అయిపోయింది అనమాట. ఫైనల్ గా అందరికి అర్థమవుతుంది ఆయన భగవంతుడు విష్ణువు యొక్క అవతారం వరహదేవుడు అని. అందరూ ఆయన ప్రార్థన చేసుకుంటారు. తర్వాత విష్ణు వరహదేవుడు ఈయన శ్వేతవరహ, తెల్లగా ఉంటాడు అన్నమాట, శ్వేతవరహ. ఆయన మళ్ళీ ఆ గర్భోదక సముద్రంలో దూకి అక్కడ నుంచి పృథ్వీని తీసి బయటికి పునఃస్థాపన చేస్తాడు. మరి హిరణ్యాక్షుని ఎప్పుడు చంపుతాడు అంటే అది ఇంకొక లీల అనమాట. హిరణ్యాక్షుని చంపే లీల ఇంకొకటి. అది ఎప్పుడు జరుగుతుందంటే అది నీలవరహ అవతారం. అంటే వరహ అవతారంలో కూడా రకరకాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల సమయాల్లో వచ్చాయి. అంటే భగవంతుడు ఒకటే వరహ అవతారం లేదు, 2 ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా మనకు రాస్తారు. సో ఇలా హిరణ్యాక్షుని చంపేసి తర్వాత పృథ్వీని రక్షిస్తాడు వరహ అవతారం, అది నీలవరహ. ఓకే, ఆయన నీలవరహ అనమాట, శ్వేతవరహ కాదు.
ఆ విధంగా తర్వాత సాధువులందరూ ఋషిమునులందరూ ప్రార్థనలు అర్పించుకుంటారు. విషయాలు కూడా 13 అధ్యాయంలో ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఇది వరాహ అవతారం అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఇది హిరణ్యాక్ష వరాహ మధ్యలో యుద్ధం జరిగింది అది తెలుసుకోవాలనుకుంటున్నాను అనేసి విదురుడు అడుగుతాడు ఈ నీలి వరాహ గురించి ఎక్కువ డీటెయిల్స్. అప్పుడు మళ్ళీ మైత్రేయ ముని అతన్ని ప్రశంసిస్తూ, అవును ఒకసారి దితి సంధ్యాకాలంలో సరైన సమయం కాదు, ఆ సమయంలో వెళ్ళి కశ్యప మునిని ఇప్పుడు మనం సంభోగం చేద్దాము, నాకు సంతానం కావాలి అనేసి ఆమె బలవంతం పెట్టడంతో కశ్యప ముని ఆయన ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో ఫైనల్లీ వాళ్ళిద్దరు కలుస్తారు. తద్వారా కశ్యపుని చెప్తాడు, ఇప్పుడు నీకు పుట్టే సంతానం ఇద్దరు పుత్రులు పుడతారు, కాకపోతే వాళ్ళందరినీ కూడా చాలా కష్టాలకు గురి చేస్తారు, చాలా అసురులు పుడతారని చెప్తారు. తర్వాత ఆమె కోరుకోవడంతో ఫైనల్లీ సరే నీ మనోడు భక్తుడైన ప్రహ్లాదుడు పుడతాడు నీకు అని చెప్తారు. ఆ విధంగా ఇదంతా జరుగుతుంది. సో ఈ విధంగా దాని తర్వాత కశ్యప ముని చెప్పిన తర్వాత దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అక్కడ వెళ్ళి ఆయన ప్రశంసిస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే డెమిగాడ్స్ అప్రోచ్ బ్రహ్మాండ్ గ్లోరిఫైడ్. ఈ సమస్యను ఈ హిరణ్యకశిపుడు జన్మిస్తారట, వాళ్ళందరినీ అత్యాచారం చేస్తారంట, మా పైన భయం వేస్తుంది, ఏం చేయాలి అసలు ఏంటిది అని అడిగితే బ్రహ్మదేవుడు ఆ స్టోరీ చెప్తాడు. అసలు హిరణ్యాక్షుడు ఎవడు? ఒకసారి చతుష్కుమారులు వైకుంఠానికి వెళ్ళారు, అప్పుడు ఏం జరిగింది మీకు తెలుసు కదా. ఫైనల్ ద్వారంలో జేవిజేలు ఆయన వాళ్ళని అడ్డుకున్నప్పుడు వాళ్ళ కోపం వచ్చి శపించారు. ఆ శపించడంతో వాళ్ళే హిరణ్యాక్షుగా మారారు. అది చాలా పెద్ద ఎపిసోడ్. అందులో వైకుంఠాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. వైకుంఠం వాసుల గురించి, వైకుంఠం గురించి అద్భుతమైన వర్ణన ఉంది. ఆ విధంగా ఫైనల్లీ జేవిజేలుకి ఎలా ఈ యొక్క శాపం అనేది లభించింది, వాళ్ళే ఈ విధంగా హిరణ్యాక్షులుగా మారారు అనే విషయాన్ని చెప్తారు. దాని తర్వాత ఈ విధంగా హిరణ్యాక్షుడు దాని తర్వాత ఎలా పుట్టిన తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత అన్ని చోట్ల ఆక్రమణ చేసి అందరిపైన విజయం సాధించి అత్యాచారాలు చేసి అవన్నీ చేయడం జరిగింది. తర్వాత వరాహదేవుడు అవతారంలో వచ్చి హిరణ్యాక్షుడితో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఫైనల్ గా హిరణ్యాక్షుడిని భగవంతుడు చంపేస్తాడు, మారుస్తాడు. ఈ విషయాలన్నీ కూడా 19th చాప్టర్ వరకు ఉన్నాయన్నమాట. ఎందుకంటే విదురుడు అడుగుతాడు, నాకు హిరణ్యాక్ష వరాహావతారం గురించి ఇంకా ఎలా యుద్ధం జరిగిందో తెలుసుకోవాలని అడుగుతాడు. అందుకే ఆ యుద్ధం గురించి డీటెయిల్ గా వర్ణిస్తాడు. సో ఫైనల్ గా హిరణ్యాక్షుడు మరణించడంతో ఈ వరాహ అవతారం వర్ణనతో 19వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. సో ఈ రోజు మనము ఇక్కడ వరకు చూసుకున్నాము. దీని తర్వాత నెక్స్ట్ కర్దమముని గురించి మనం చర్చించుకుంటాము. అది విదురుడు అడిగిన ప్రశ్నతో మొదలవుతుంది ఆయన చర్చ. దాని తర్వాత ముఖ్యంగా కపిలముని యొక్క బోధనలు అవి మనం రేపు చూసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడే ముగిస్తాను క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సారీ, నేను ఇప్పుడే చూశాను సౌండ్ పెంచమన్నారు, నేను నార్మల్ వాయిస్ లో చెప్పాను. ఓకే అనుకుంటాను, ట్రై చేస్తాను. మేబీ ఐ డోంట్ నో ఎలా సౌండ్ పెంచాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే మనం క్లాస్